విహాన్ తన భార్య రీచాకు అట్ల తద్ది ఏర్పాట్లలో సహాయం చేస్తున్నాడు మరియు రీచా కోవిడ్-19తో పోరాడుతున్న గత అట్ల తద్ది రోజు అతనికి గుర్తొచ్చింది. విహాన్ మనస్సాక్షి అతన్ని మోసం చేస్తున్నట్లు అనిపించింది. ఈ రోజు రీచా లేని ఇల్లు అతనికి ఒంటరిగా అనిపించింది. రీచా లేకుండా తన భవిష్యత్తుతో పాటు తన పిల్లల భవిష్యత్తు కూడా ఎంత అంధకారంగా ఉందో అతనికి అర్థమైంది. రీచా పక్కన ఉంటే తనకేం పర్వాలేదు అనిపించేది. అతని మనసులో ఎప్పుడూ మెదిలే ఒక ఒక ఆలోచన, రీచా ఇక్కడ ఉంది, ఆమె అన్నిటినీ చూసుకుంటుంది. రీచా అట్ల తద్ది ఏర్పాట్లలో సహాయం చేయడం కోసం అతను ఈ రోజు ఆఫీసుకు సెలవు తీసుకున్నాడు. ఇంతకు ముందు అతను తన ఆఫీసు పనికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. కానీ ఈ రోజు ఏది ముందు వస్తుందో గ్రహించాడు. ఆలోచనలతో అతని గొంతు పూడుకుపోయింది. ఇంతలో రీచా ఇలా అంది, విహాన్, గతసారి నేను ఉపవాసం కూడా చేయలేకపోయిన విషయం నీకు గుర్తుందా? నేను ఆసుపత్రిలో ప్రతి శ్వాస కోసం పోరాడుతూ ఉన్నాను. దాన్ని వదిలేయి రీచా. చెడ్డ రోజులు గడిచిపోయాయి. నువ్వు బాగా ఏర్పాట్లు చేసుకో అని విహాన్ అన్నాడు. ఆ విషయం గుర్తుకు వచ్చి విహాన్ స్వయంగా వణికిపోతున్నాడు. కానీ అదే విషయం రీచాకు గుర్తుకు రావడం అతనికి ఇష్టం లేదు. చివరకు సాయంత్రం అయ్యింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి పడగానే విహాన్ మేడ మీదకు వెళ్ళి చాలాసార్లు చంద్రుడిని చూశాడు. నువ్వు పదే పదే చూసినంత మాత్రాన చంద్రుడు కనిపించడు అని రీచా నవ్వింది. కానీ కొద్దిసేపటికే చంద్రుడు కనిపించాడు. రీచా పళ్ళెం తీసుకుని మేడ మీదకు వెళ్ళి చంద్రుడిని పూజించింది. విహాన్ రీచాకు తాగడానికి నీళ్లు ఇచ్చి ఆమె ఉపవాసాన్ని విరమించాడు. రీచా కిందకి వెళ్దాం అంది. విహాన్ నవ్వి, నువ్వు నీ చేతులతో నా ఉపవాసాన్ని విరమించవా అని అన్నాడు. రీచా ఆశ్చర్యపోయింది. మీరు కూడా ఉపవాసం ఉన్నారా అని అడిగింది. అప్పుడు మీకు ఆకలిగా లేదని ఎందుకు నాకు చెబుతున్నావని నాకు సందేహం కలిగింది. విహాన్, నేను ఎందుకు ఉపవాసం ఉండకూడదు? నువ్వు నా దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటావు. కాబట్టి ఇప్పటి నుండి నేను నీ కోసం ఉపవాసం ఉంటాను. అప్పుడు నువ్వు కూడా దీర్ఘకాలం జీవిస్తావు. మరియు మన జీవితాలు కలిసి వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు, తెలుసా రీచా, నువ్వు గనుక ఉంటే నేను ఎలాంటి చింతలు లేకుండా బ్రతికిపోతాను. నేను చింత అనే చంద్రుడికి చుట్టూ తిరిగి వస్తాను. కానీ ఇప్పుడు నాకు తెలుసు, నువ్వు లేకుండా నేను ఈ ఇంట్లోకి అడుగు కూడా పెట్టలేనని. నా జీవితంలో నువ్వు ఉండటంతో నాకు అన్నీ ఉన్నట్లే. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు నన్ను ఏడిపిస్తావా? నేను వెళ్ళి తింటాను. కానీ ముందు నీ ఉపవాసం విరమింపజేస్తాను అని రీచా అంది. మరియు వారిద్దరూ నవ్వారు. రీచా విహాన్కు నీళ్లు ఇచ్చింది. ఇద్దరూ చేతులు పట్టుకొని కిందకి వచ్చారు. ఈ కథ ఇంతవరకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి క్లిక్ కథ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.